మిత్రమా, ఒక్కసారి ఆ గజరాజును చూడు. అది తలుచుకుంటే ఈ మహా అరణ్యాన్నే వణికించగలదు. వందల ఏళ్లనాటి వృక్షాలను సైతం పుళ్లల్లా పీకిపారేయగలదు. కాని అంతటి మహాశక్తి కేవలం ఒక చిన్న తాడుకు కట్టుబడి కదలలేక నిలబడి ఉంది. ఆ మామూలు తాడుకు ఆ ఏనుగును ఆపే దమ్ముందా? ఖచ్చితంగా లేదు. మరి ఆ బలశాలి ఆ చిన్న బంధాన్ని ఎందుకు తెంచడం లేదు? ఎందుకంటే అది చిన్నప్పుడు ప్రయత్నించింది. అప్పుడు ఆ తాడు దానికంటే బలమైనది. అది పోరాడి పోరాడి అలసిపోయి ఓటమిని ఒప్పుకుంది. కాలం మారింది. అది పెరిగి పెద్దదై ఇప్పుడు గజరాజు అయ్యింది. కాని దాని మెదడులో మాత్రం అదింకా ఆ బలహీనమైన ఏనుగు పిల్లగానే ఉండిపోయింది. నేను ఈ తాడును ఎప్పటికీ తెంచలేను అనే ఒక అబద్ధాన్ని అది నిజమని నమ్ముతోంది. నీ జీవితం కూడా అచ్చం అంతే. నీ సబ్ కాన్షియస్ మైండ్ ఆ ఏనుగులాంటిది. అందులో అపారమైన శక్తి ఉంది. కాని దాన్ని నీ పాత నమ్మకాలు అనే తాడు కట్టిపడేసింది. సైన్స్ ప్రకారం మనం ఆలోచించే ప్రతి ఆలోచన మన మెదడులో ఒక దారి అంటే న్యూరల్ పాత్వేని ఏర్పరుస్తుంది. నువ్వు నా వల్ల కాదు అని ఎన్నిసార్లు అనుకుంటే ఆ దారి అంత బలంగా మారుతుంది. దీన్నే న్యూరోప్లాస్టిసిటీ అంటారు. అంటే నీ మెదడుని నువ్వే రీవైరింగ్ చేసుకోవచ్చు, ఆ తాడును తెంచేయవచ్చు. కాని ఇక్కడ 95% మంది ఒక ఘోరమైన తప్పు చేస్తున్నారు. నువ్వు అద్దం ముందు నిలబడి నేను కోటీశ్వరుడిని, ఐయామ్ అ మిలియనేర్ అని గట్టిగా అరుస్తావు. కాని నీ జేబులో చిల్లిగవ్వ ఉండదు. అప్పుడు నీ మెదడు ఏమంటుంది? నువ్వు అబద్ధం చెబుతున్నావు అని నిన్ను తిరస్కరిస్తుంది. దీన్నే అంతర్గత సంఘర్షణ, ఇన్నర్ కాన్ఫ్లిక్ట్ అంటారు. మీరు ఎప్పుడైతే నమ్మకం లేకుండా అఫర్మేషన్స్ చెబుతారో మీ మెదడు ఆ తాడును ఇంకా గట్టిగా బిగిస్తుంది. మరి దీనికి పరిష్కారం ఏంటి? ఆ ఏనుగు తాడును తెంచడం ఎలా? ఆ రహస్యమే కృతజ్ఞత, గ్రాటిట్యూడ్. సైన్స్ ఏం చెబుతుందంటే మీరు కృతజ్ఞతతో ఉన్నప్పుడు మీ మెదడు సర్వైవల్ మోడ్ నుండి క్రియేషన్ మోడ్లోకి మారుతుంది. అప్పుడు మీ అంతర్మనస్సు తలుపులు తెరుచుకుంటాయి. మీరు అప్పుడు ఇచ్చే ఆజ్ఞలను అది స్వీకరిస్తుంది. కోరికలు కోరకండి, మీ మెదడును మోసం చేయకండి. బదులుగా మీరు కోరుకున్నది ఇప్పటికే జరుగుతున్నట్లు ఫీల్ అవ్వండి. నేను ధనవంతుడిని అని కాకుండా నాకు వస్తున్న అద్భుతమైన అవకాశాలకు నేను కృతజ్ఞుడను అని చెప్పండి. మిత్రమా, ఆ కనిపించని తాడును తెంచడానికి మనకు 21 రోజులు చాలు. జనవరి 1 తేదీ నుండి మనమందరం కలిసి ఈ 21 రోజుల ప్రయాణాన్ని ప్రారంభిద్దాం. కొత్త సంవత్సరం, కొత్త జీవితం. మీరు ఈ ఛాలెంజ్లో పాల్గొనాలనుకుంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గంట సింబల్ని నొక్కండి. కింద కామెంట్స్లో ఐ యామ్ రెడీ అని టైప్ చేయండి. ఆ ఏనుగులా ఉండిపోకండి. సంకెళ్ళు తెంచుకొని గజరాజులా రండి. జై హింద్.